చాలామంది పిల్లలు 10థ్ క్లాస్ తర్వాత కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది అసలు ఛాలెంజింగ్ టాస్క్ అండి మనకి భారతదేశంలో. ఎందుకంటే మిగతా దేశాల్లో హై స్కూల్ అంటే 9థ్, 10థ్, 11థ్, 12థ్ యాక్చువల్‌గా. బట్ భారతదేశంలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంక ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ 9థ్, 10థ్ అన్నది జనరల్‌గా హై స్కూల్ కింద మనం తీసుకుని 11థ్, 12థ్‌ని జూనియర్ కాలేజీ కింద పెట్టి డివైడ్ చేశాం కాబట్టి అది బిగ్ మిస్టేక్ అండి యాక్చువల్‌గా. మన కంట్రీ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బంది పడడానికి ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్‌లో ప్రపంచం మొత్తం అంతా ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో వెళుతుంటే భారతదేశం మాత్రం ఇలాగ ఆ 10థ్ తర్వాత ఆ డివిజన్ అనేది చాలా హెవీగా ఉండడం అనేది ఏదైతే ఉంటుందో పిల్లల్లో ఆ కన్ఫ్యూజన్ కానీ లేకపోతే చాలామంది సీరియస్‌గా కెరియర్ గురించి ఆలోచించి ఇది 10థ్ తర్వాత ఆలోచిస్తున్నారు మనం. యాక్చువల్‌గా ఏంటంటే 9థ్ నుంచి స్టార్ట్ చేయాలండి ఇది యాక్చువల్‌గా. కోర్స్ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కాబట్టి మేబీ ప్రాబబ్లీ ఫ్యూచర్లో కొంత ఆ పర్టికులర్ డైరెక్షన్లో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే 10థ్ క్లాస్ అయిన తర్వాత ప్లాన్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విధానాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం మనం. కోర్స్ ఎక్కడో బాగా కొంచెం షార్ప్‌గా, టాలెంటెడ్‌గా లేకపోతే ఐక్యూ ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంత బెటర్‌గా ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ 10థ్ క్లాస్ తర్వాత అదర్‌వైజ్ ఉండదు. సరే ఆ విషయం పక్కన పెట్టినా 10థ్ క్లాస్ తర్వాత ప్లాన్ చేసుకుని విధానం ఎక్కువ మంది మనకి ట్రెడిషనల్ స్కూల్స్‌లో గానీ, గవర్నమెంట్ స్కూల్స్‌లో గానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్‌లో గానీ, లేకపోతే నార్మల్‌గా ఉన్నటువంటి సీబీఎస్ఈ స్కూల్స్‌లో గానీ, లేకపోతే ఐఎస్సీ స్కూల్స్‌లో కానివ్వండి, ఇట్లాంటి ఎక్కడ చూసిన కేవీ స్కూల్స్‌లో కానివ్వండి, ఎక్కడున్నా కూడా 10థ్ క్లాస్ వరకు టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక రకంగా ఉంటుంది. 11th, 12th ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. 10థ్ క్లాస్ ఈవెన్ సీబీఎస్ఈలో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఒక టెక్స్ట్ బుక్‌లో ఉన్నట్లయితే దానికంటే ఓన్లీ 11th ఫిజిక్స్ 2 వాల్యూమ్‌లు ఉంటాయి. దాంతో కంపేర్ చేస్తే ఈవెన్ 1% కూడా మ్యాచ్ కాదండి. మీరు కరెక్ట్‌గానే విన్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 10th క్లాస్‌లో ఉన్న ఫిజిక్స్‌కి 11th ఉన్న ఫిజిక్స్‌కి 1% కూడా మ్యాచ్ కూడా కాదండి. అంత అబ్నార్మల్ డిఫరెన్స్ అనేది సిలబస్‌ని డిజైన్ చేయడం అనేది గవర్నమెంట్ చేసినట్టు తప్పు. అది పిల్లల మీద భారం పడి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చాలా వరకు గమనిస్తున్నాం. సో ఇది కూడా నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బట్ 11th క్లాస్‌కి వెళ్ళాలప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు చాలామంది పిల్లలు చేసే తప్పులు ఏంటి అన్నది నేను కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. సో ప్రాబ్లమ్ ఎందుకంటే మా దగ్గర చాలామంది కౌన్సిలింగ్‌కి వస్తారు. బట్ అంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడినప్పుడు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ బట్టి మేము చెప్తాం తప్ప ప్రాబబ్లీ జస్ట్ నేను చెప్పేది కూడా జనరల్ గైడెన్స్ మాత్రమే నేను మీకు ఇవ్వగలను వీడియో ద్వారా.